హలో అన్న, మీ పేరు? పవన్ కుమార్ బ్రో. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కూటమి పరిపాలన బాగాలేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ప్రతి దానికి కూడా నేను ప్రశ్నిస్తాను అన్నాడు. కూటమిలోనే చాలా చేస్తున్నాడు కదా, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఫ్రాడ్లు జరుగుతున్నాయి, అవన్నీ కూడా పట్టించుకోవట్లా. పవన్ కళ్యాణ్ ఒపీనియన్ ఏంటి, 2014లో కూడా నేను పోటీ చేయను, నేను సపోర్ట్ చేస్తాను, ప్రశ్నిస్తానని చెప్పి పోటీ చేయాల, అది అయిపోయింది. తర్వాత 2019లో నేను ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. ఇప్పుడు అయినా సరే మనోడి వల్ల కూడా ఏం జరగట్లా. మరి చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు? ఆయన టెక్నాలజీ అంటున్నారు, విజన్ 2047 అంటున్నారు కదా, ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు విజన్ బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు పరిపాలన బాగోలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాలు ఉండాలి, మా కూటమి ప్రభుత్వం ఉండాలి, అది ఇంపాసిబుల్ అవ్వదు. ఎంత చేసినా సరే అన్న 40% ఓటు షేర్ అయితే పవన్ అవ్వలేదు కదా జగన్దే. జగన్కి ఏంటంటే బాగానే చేశాడు, కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ చేసుకోవడం రాలేదు. కూటమి కొనసాగుతుంది, 2029లో కూడా కలిసి పోటీ చేస్తామంటున్నా, పాసిబుల్ అవుతుందా కాదు? ఏమన్నా కలిసి అయితే పోటీ చేస్తారన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇప్పుడైతే బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఇప్పుడు మా సొంత అన్న అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. 2019లో కూటమిలో కలిసి మనోడు సపోర్ట్ చేసిన తర్వాత చాలా వ్యాఖ్యలు చేశాడు కదా పవన్ కళ్యాణ్ గురించి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 2 సంవత్సరాలు కదా అవుతుంది, తర్వాత మనోళ్ళు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, మనోడు పట్టించుకుంటారు లేదు, దాన్ని బట్టి బేసే ఉంటుంది కూటమి ఫామ్ అవుతుందా లేదనేది. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓకే. చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరంటే అప్పుడు పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చేది నారా లోకేష్ ఉన్నారు. అప్పుడు ఏమన్నా చీలకలు వచ్చే అవకాశాలు ఏమైనా కల్పిస్తుందో? అప్పుడు కూడా కలిసే ఉంటారా? ఎవరికి ఇస్తారన్నా నారా లోకేష్కే ఇస్తాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ అప్పుడు ఏమన్నా వ్యతిరేకత వస్తే రావచ్చు, కానీ అబ్సల్యూట్లీ ఇప్పుడు నారా లోకేష్కే ఇస్తాడు. నారా లోకేష్ కూడా ఇంప్రూవ్మెంట్ బాగుంది కదా, అంతకుముందు బిహేవ్ చేసేది ఇప్పుడు కొంచెం తేడాగా అనిపిస్తుంది కదా. మినిస్టర్గా ఉన్నారు ప్రెసెంట్, ఎలా ఉంది ఆయన రోల్ అన్న? మనకు తెలియదే ఉన్న ఏపీలో ఐటీ అంతగా ఏం లేదు కదా, మన వాళ్ళు ఐటీకి అంతగా ఉండే హైదరాబాద్ ఎందుకు వస్తారన్న, ప్రతిదీ కూడా చూపిస్తున్నారు అంతేగాని మన కొత్తగా ఏమొచ్చినాయి అన్న ఏం రాలేదు కదా. వైజాగ్కి గూగుల్ తెచ్చారు కదా, వైజాగ్కి గూగుల్ ఎక్కడ తెచ్చారన్న? ఇదంతా జరుగుతుంది కదా, ఇంకా ఏం ఇంప్లిమెంట్ అవ్వలేదు కదన్న. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు రోల్ మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగానే బెటర్ అనిపిస్తుందా? ఆయన అంటే కొన్ని చోట్ల పోయి ప్రశ్నిస్తున్నాడు కదా, ఆయన ఎలా అనిపిస్తుంది అది? నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అన్న, చాలా. మేము అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటేసాం. పవన్ కళ్యాణ్ పని పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు, నేను కాదన్ను. కాకపోతే కూటమి నాయకులు కానీ, జనసేనలో కానీ, ఎమ్మెల్యేలు కానీ కొంతమంది సరిగ్గా చేయట్లేదు కదా, వాళ్ళని పట్టించుకోవట్లేదు. అంతకుముందు అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు, అది. కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అన్న. ఇప్పుడు జగన్ బయటికి వెళ్తుంటే జనాలు ఎక్కడ చూసినా తండోపతండాలకు వస్తున్నారు కదా, దానికి మనం ఏమనుకోవచ్చు? అంటే ప్రభుత్వం మీద, కూటమి మీద వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చు ఏమన్నా? జగన్కి ఎప్పుడు కూడా అన్న 40% ఓటు షేర్ ఎప్పటికీ పోదు. కాకపోతే ఏంటంటే మనకి ఇది రాజధాని లేదు కదన్న, ఇంకా ఏదైనా ఇంప్లిమెంట్ జరుగుద్ది, ఇంకా ఏదైనా జరుగుద్ది అని చెప్పి అవకాశాలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అంతగా జగన్ కంటే బెటర్గా అయితే ఏం చేయట్లేదు కదన్న. జగన్ బాగా చేశాడు కానీ పబ్లిసిటీ చేసుకోవడం రాలా. ఆ ఎమ్మెల్యేలు సరిగ్గా మాట్లాడకపోవడం, నెగిటివిటీగా మాట్లాడడం, బూతులు తిట్టడం వల్ల అలా మనోడికి ఇబ్బంది అయింది. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే అవుతారు, గేమ్ చేంజర్ అవుతాడు, కానీ విన్నర్ అవ్వలేడు పవన్ కళ్యాణ్. ఒకవేళ వాళ్ళు కూటమి ప్రజలకైనా కలిసి పోటీ చేయకుండా సింగిల్ గా పోటీ చేస్తే అది మైనస్, వాళ్ళకి జగన్ వచ్చి కూర్చుంటాడనే భయం వాళ్ళ ఉందనుకోవచ్చా? ఎందుకు లేదన్నా, ఇప్పుడు మనోడు తెలియదే ఉంది, మన వాళ్ళు పోటీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే టీడీపీ ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పా కదా, మనోడు సపోర్ట్ చేస్తేనే ఎప్పటికన్నా సరే, లేదంటే ఎప్పుడు కూడా జగనే వస్తాడు. సరే, ఓవరాల్గా ఏం చెప్తారన్నా? ఓవరాల్గా అయితే అన్న 2 years అయింది కదా, మనోడు చూడాలి ఇంకా. ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే నెగిటివిటీ లేకుండా జనాలు అలా ఉంచుతున్నాడు. తర్వాత మనోడు హామీలు గట్రా నెరవేర్చుకోకపోతే రాదు. ఇప్పుడు డిగ్రీ అయిన వాళ్ళకి 3,000 ఇస్తా అన్నారు, రాలేదు. రోడ్ల విషయం అయితే నేను చెప్తా అన్నా, బాగానే వేస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి పేషెంట్లకి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనోడికి 60%, 70% చేసేవాళ్ళు జగన్ హయాంలో. ఇప్పుడు 30% చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్. అలాంటి చాలా తగ్గిపోయినాయి కదన్న, అవన్నీ కూడా ఇంప్లిమెంటే కదా. మొన్న ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పీపుల్స్కి చాలా మందికి తీసేసాడు, పెన్షన్ తీసాడు. 15,000, 20,000 వచ్చింది, అందరికీ కూడా పింఛన్లు తీస్తాడు. తర్వాత ఏమో నెగిటివ్ వచ్చేస్తుందని చెప్పి కొంతమందికి ఆపాడు, కొంతమందికి ఆపలేదు. అలా వ్యతిరేకత అయితే మొదలైంది. కాకపోతే ఏదన్నా మన వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్న. బ్రో, మీ పేరు? నా పేరు ఓంకార్. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? కూటమి పరిపాలన అయితే చాలా బాగానే ఉంది.
పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన రోల్ ఎలా అనిపిస్తుంది? ఆయన రోల్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఆయనకి ఫస్ట్ టైం కదా, ఆయనకి పెద్ద అనుభవం లేదు రాజకీయాల్లో. అన్నీ నేర్చుకుని ఒక నిజాయితీగా, అంటే ఒక రూపాయి కూడా తినకుండా అక్రమంగా చేయాలంటే ఆయనే ఫస్ట్ పేరు నాకు మైండ్లోకి వచ్చేది ఆయనే. కాకపోతే ఆ అనుభవం అయితే అంతగా లేదు. ఇప్పుడు అన్నీ తెలుసుకుని అన్నీ చేస్తున్నాడు. త్వరలో ఇంకా నెక్స్ట్ బాగా మంచిగా పర్ఫామ్ చేస్తాడు అనుకుంటున్నాను. ప్రెసెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సీఎం అయ్యే లక్షణాలు ఏమైనా కల్పిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి? ప్రస్తుతానికి అయితే ఆయనే చెప్పాడు ఒకసారి, నేను ఒక 10 years దాకా సీఎం చంద్రబాబే ఉండాలి అన్నట్టు. ప్రస్తుతానికి అయితే ఆ ఉద్దేశం లేదు ఆయనకి. ఒకవేళ ఏమన్నా ఈ 3-4 yearsలో మళ్ళీ ఏమన్నా డిస్ప్యూట్స్ ఏమన్నా రావచ్చేమో చూడాలి. ప్రస్తుతానికి ఆయన మైండ్లో అయితే లేదు. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. నారా లోకేష్ గారు ఎలా ఉన్నారు? ముందుకి ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపిస్తుంది ఆయనలో? చాలా చేంజ్ అయితే ఉంది. అంతవరకే జగన్ పరిపాలన ఇప్పుడు ఉండేటప్పుడు అయితే ఆయనకి పెద్ద తెలుసో లేదో తెలీదు. ఆ పప్పు అంటే ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. చేంజ్ అయ్యి అన్నీ తెలుసుకుని ఇది చాలా ఇది అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు కదా, సాధ్యం అవుతుంది అది? సాధ్యం అవుతుందంటే అది ఖచ్చితంగా అవుతుందని నమ్మాలి. ఎందుకంటే ఆయన హైదరాబాద్ని కూడా చాలా వరకు డెవలప్ చేసిన ఆయనే కాబట్టి ఆయన చాలా అనుభవం ఉంది, చేస్తాడని గట్టిన అనుకుంటున్నాం. 2029 వరకు కూటమి ఇలాగే కలిసి ఉంటుంది అనుకుంటున్నారా, విడిపోతుంది అనుకుంటున్నారా? అది మాత్రం డౌటే. ఏంటంటే 2-3 కలిసి ఉంటాం అంటే ఒక పరిస్థితి, అప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలని కలిశారు. తర్వాత ఉంటారో లేదనేది క్వశ్చన్ మార్కే మనకి. ఒకవేళ విడిపోతే జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వాళ్ళు అనుకుంటున్నారా ఏమన్నా? అది మనం చెప్పకూడదు, అది ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. నాకు తెలిసి అయితే ఇప్పుడు కాదు అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత అయినా రాడు, ఆయన టైం ఉంది అనిపిస్తుంది. 2029లో జగన్ వస్తారా అనుకుంటారా లేదనుకుంటున్నారా? ఏమైనా సూచనలు కనిపిస్తున్నాయా? నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజధాని ఇది సగంలో మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఆపేయడం అలా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే రాడని నేను అనుకుంటున్నాను. పరిపాలన ఎలా ఉందన్నా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఎలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుండి ఆయన రోల్ ఎలా ఉంది, ఆయన ఎలా చేస్తున్నారన్న? బాగానే చేస్తున్నారు, ఆయన చేయాల్సిన చేసుకుంటున్నారు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఆయన మీద, అంటే పబ్లిసిటీ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అలాంటిదేం లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉందన్న? విజన్ 2047 అంటున్నారు కదా, ఆ విజన్ మరి పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇంకో ఈ టర్మ్ కాకుండా ఇంకో టర్మ్ కూడా ఆయనకి అవకాశం ఇస్తే, ఇంతకుముందు హైదరాబాద్ ఇప్పుడు 2020 ఎలా అయితే అచీవ్ అయ్యారో 2047 కూడా మేబీ అచీవ్ అవ్వచ్చు ఆంధ్ర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓకే, ఆయన తర్వాత అలాంటి ప్లేస్లోకి వచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరిది ఉంటే కరెక్ట్ అంటారన్న? అది వాళ్ళు డిసైడ్ అవుతారు, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం. మీ ఒపీనియన్ ఎవరు ఉంటే బెటర్ అంటారు? ఇద్దరు ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. మనం కూటమి మీద వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారన్న? ప్రస్తుతానికి అయితే వ్యతిరేకత ఏమీ లేదు, కాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని చూసుకుంటే వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు కూర్చున్నారు, సినిమాలు ఇచ్చే స్పీచ్లు ఇస్తున్నారు అంటున్నారు. ఆయన సినిమాలు చేసుకుంటేనే బెటర్, పాలిటిక్స్ అనేది పనికిరాదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? సో ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే గవర్నమెంట్తో ఆ బూతులు అలాంటివన్నీ కొంచెం కంట్రోల్ అయ్యాయి. సో సినిమా డైలాగులకి ఇంతమందికి ఇప్పటికి ఆ బూతులు విమర్శలకి చాలా వరకు ఇప్పుడు పర్వాలేదు. అది అంతా అది పెద్ద ఇష్యూ ఏం కాదు ప్రజలకి. అది ప్రజలకు అది ఇష్యూ ఏం కాదు. ప్రజలకి పనికొచ్చే పనులు చేస్తే ప్రజలు ఎలా చూసుకోవాలో వాళ్ళ తెలుసు ప్రజలకి. కూటమి కలిసి ఉంటే బెటర్ అంటారన్నా, సింగిల్గా పోటీ చేస్తే బెటరా? కలిసి ఉంటేనే బెటర్. మేబీ పవన్ కళ్యాణ్ వీళ్ళ చంద్రబాబు గారు చెప్పినట్టు మేబీ ఇంకో 2 to 3 టర్మ్స్ వాళ్ళు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఒక విజన్లోకి, వాళ్ళు 2047 విజన్ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అచీవ్ చేయగలరు. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఎలా చేస్తున్నారు? ఆయన రోల్ ఎలా ఉంది ఆంధ్రలో? మనం కంపేర్ చేసుకుంటే మనం లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు తెచ్చిన ఒక ఐటీ కంపెనీ కూడా లేదు. సో బట్ వీళ్ళు ఏంటంటే ట్రై చేస్తున్నారు తేవడానికి, ఎంఓఎల్ సైన్ చేసుకోవడం, కొన్ని బిగ్ ఏమంటారు ఎంఎన్సీ కంపెనీలతో వాళ్ళు మాట్లాడడం. మేబీ ఒక 2 to 3 yearsలో వాళ్ళు అనుకునేది వాళ్ళు రీచ్ అవుతారు. నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా వాళ్ళు TCS అండ్ కాగ్నిజెంట్ కూడా వాళ్ళ ఆపరేషన్స్ నెక్స్ట్ 2026 టార్గెట్ పెట్టుకున్నారు.
సో దాని ప్రకారం వాళ్ళు అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. 2029 వాళ్ళు 29 గవర్నమెంట్ అయ్యేలోపు మోస్ట్లీ ఆంధ్రాకి ఒక ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేయగలరు వాళ్ళు.